నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఉమెన్ రిలేటెడ్ ఇప్పటికే చాలా విషయాలు మీరు మాట్లాడున్నారు. కొన్నిసార్లు మనం చాలా పర్సనల్ కూడా ఎవరైతే కామెంట్స్లో అడుగుతూ ఉంటుంటారో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసే ప్రాసెస్లో కొన్ని ఎపిసోడ్స్ మనం ఇచ్చాం. చాలామంది ఓవర్కమ్ చేసుకోగలిగారు కొన్నిటిని. ఇంకొంతమంది ఈ మధ్య కాలంలో కొంత ఓపెన్ అయి అడగగలుగుతున్నారు. హస్బెండ్ని ఎప్పుడైతే సాటిస్ఫై చేసి వాళ్ళని ఎప్పుడైతే హ్యాపీగా చూడాలనుకున్న ప్రాసెస్లో తెలియకుండానే కొంత పెయిన్ ఆర్ చేంజ్ ఈ రెండింటిని చూస్తూ ఉన్నాం మేము. ఇది మాకు కొన్ని ఇయర్స్ తర్వాత దీని ఇంపాక్ట్ మాకు తెలుస్తూ ఉంది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ దాంతోపాటు చేంజెస్ ఏంటి, అసలు ఎటువంటి చేంజెస్ అండ్ ఆ పెయిన్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి మనం ఏం మాట్లాడచ్చు. చేంజ్ అసలు ఒకరి కోసం అవ్వాలా అంటే అవ్వద్దు. ఎలా ఉన్న వాళ్ళం అలా ఉంటే హ్యాపీనెస్. మనిషిని మనిషిగా గౌరవించి తను ఉన్నట్టు ఇష్టపడేదే ప్రేమ. ఎగ్జాక్ట్లీ, యాక్సెప్ట్ చేయండి. లవ్ ఈజ్ దట్ ఐ లైక్ యూ దిస్ వే వాట్ యు ఆర్, ఈదర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ హస్బెండ్, ఈదర్ ఫ్రెండ్స్. అంతేకాని నువ్వు ఇలా ఉంటే నచ్చలేదు అంటే అసలు నచ్చలేదు అన్నట్టే కదా, ప్రేమ లేనట్టే. కానీ మీరు అన్న క్వశ్చన్లో పెళ్ళయ్యాక భర్తని సంతోష పెట్టడానికి చేసేది, సంతోషకరంగా చేసేదాన్ని మంచి అంటారు. అంటే లైక్ ఇట్ ఈస్ గుడ్. ఏదైనా ఇట్ ఈస్ చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అబ్బా, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే లైక్ మనిషి ఖచ్చితంగా ఒక మనిషికి అనుకూలంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడకి కొంచెం లేట్గా లేసే అలవాటు ఉంది, లేదు మోడర్న్గా తయారయ్యే అలవాటు ఉంది, కానీ భర్తకి ఇష్టము శారీ కట్టుకుంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే ఫంక్షన్స్కో లేకపోతే ఇంట్లోనో ఇష్టం, చేంజ్ అయింది. దట్స్ ఎ గుడ్ చేంజ్. ఎందుకంటే హెల్తీ రిలేషన్షిప్. కానీ అస్సలు డ్రెస్ వేసుకోవద్దు అని చెప్పినప్పుడు పెయిన్తో చేసే చేంజ్ ఈజ్ నాట్ గుడ్. ఈ ధోరణి మాత్రం ఖచ్చితంగా ఒక స్త్రీకి తనను తను చంపుకుని తనకిష్టంగా మారటం వేరు, ఒకళ్ళు బలవంతం చేస్తే మారటం. ఆ చేంజ్ రెండిటికి మీనింగ్ ఈజ్ టూ డిఫరెంట్. చేంజ్ అవ్వాలని నేనే చెప్తున్నా, మరి ఇలా చేంజ్ అవ్వద్దు అని చెప్తున్నా నేనే. సో అందుకనే ద క్లాజ్ ఈస్ వెరీ క్లియర్. ఆ మనిషికి ఇన్సెక్యూరిటీ, నేను ఇలా చేంజ్ అవ్వకపోతే నన్ను వదిలేసి వెళ్తాడేమో, నేను నచ్చనేమో, నాతో హ్యాపీగా ఫిజికల్గా ఉండడేమో, లేకపోతే ఇంకోవైపు చూస్తాడేమో, నన్ను కసురుకుంటున్నాడేమో, నా బాడీ నచ్చట్లేదేమో, నేను పిల్లల్ని పుట్టాక లావ్ అయిపోతే ఆ ఇన్సెక్యూర్ పడే లేడీస్ని చూస్తే కడుపు తరుక్కుపోతుందనే చెప్పుకోవచ్చు మనం ఈరోజు. నీ వంశానికి ఒక పిల్లని ఇవ్వడానికి, బాబునో పాపనో ఇవ్వడానికి కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. అది ఎంత జెంట్స్ కొంతమంది చాలా అర్థం చేసుకుంటున్నారు. దట్స్ ఎ వెరీ సివిలైజ్డ్ పీపుల్ అని చెప్పొచ్చు నేను. హ్యాట్స్ ఆఫ్. బట్ స్టిల్ దే కాంట్ రీచ్. వాళ్ళు ఆ పెయిన్ వరకు రీచ్ అవ్వలేరు పాపం. వాళ్ళు అనుకోవటం వేరు. సో ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడైతే ఆ స్త్రీ 9 మాసాలు మొయ్యడం కాకుండా అసలు టోటల్ బాడీ ఫిజియాలజీ చేంజ్ అవుతుంది టోటల్గా. అంటే ఒక గండం బయటపడటమే. అంటే నువ్వు బ్రతకడానికి, నీ వంశం బ్రతకడానికి, మీ ఇద్దరు కలిసి ఒక దిశగా పయనించడానికి వచ్చే ఒక ప్రాణి మూలంగా వచ్చే ఏదైతే జీవితంలో మార్పులు, శరీరంలో మార్పులను నువ్వు అంగీకరించలేకపోతే భర్తగా అర్హత ఉందా? లేదు కదా. ఇది నీకోసమే చేసింది, నీ వల్లే వచ్చింది. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చూడు ఎలా అయిందో, చూడు లావైంది, చూడు ఎలా ఉందో, తిండి ఆపుకోలేవు. ఇది ఒకవైపు మనము, నేను చెప్తుంటాను బరువు తగ్గండి, కంట్రోల్డ్గా తినండి అని చెప్పటము, కానీ నువ్వు చెప్పే విధానం ఉంటుంది. ఇది తినకు, ఇది తిను, హెల్తీగా మంచిగా ఉంటుంది, నీకు మళ్ళీ వెయిట్ తగ్గకపోతే నీకు నీ పెయిన్ వస్తుంది, నీకు బ్యాక్ పెయిన్ ఎలా ఉంది, కానీ ఎలా ఉన్నావు నువ్వు అంటే దానికి ఆమెలో వచ్చే పెయిన్ అది పడ్డ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇంకా 10 మంది ముందు కూడా చిన్నతనం చేస్తుంటారు చాలామంది. నలుగురు ముందు కూడా ఇన్సల్ట్ చేయటం అయితే ఇక అది నేను అనుకోవడం అంటే నిజంగా ఇలిటరసీ, అంటే సంస్కారం లేని వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఉషా. చదువుతో సంబంధం లేదు. నేను గమనిస్తున్నాను ఈ మధ్య చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అని కూడా చెప్పొచ్చు మనం, ఎవరైతే అంటున్నారో. మరి అందరూ ఉంటారా అంటే అలా ఆ శరీరానికి మార్పులకి వాళ్ళు కూడా తీసుకుని ఉండే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉండటం వల్ల వైఫ్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్లకు మళ్ళీ ఆ ఫిజిక్లోకి రావడానికి,
మళ్ళీ వాళ్ళను వాళ్ళ కంట్రోల్ తప్పకుండా ఉండాలి అంటే నా భర్త నన్నే చూడాలి, పూర్వ వైభవం తెచ్చుకోవడానికి మానసికంగా సహకరించిన హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఆ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ట్రాంట్రమ్స్ అవన్నిటిని ఫైట్ అంటారు దీన్ని. అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లా జరుగుతున్నప్పుడు ఆమె వదిలేస్తే అవి అట్లా రిలీజ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇట్ విల్ టేక్ అ లిటిల్ టైం. బట్ ఆ ట్రాంట్రమ్స్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే బలవంతంగా ఏదైనా చెయ్యడానికి ట్రై చేసావో అది దట్ ఎమర్జ్ యాజ్ ఎ పెయిన్. ఇష్టంతో చేసేదాన్ని సంతోషంగా కష్టమైనా కూడా, ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే హ్యాపీగా చేస్తారు, అవునా? అసలే ఇష్టం లేదు, ఇంకా వాడు చాలా చేపిస్తున్నాడు, అది పెయిన్ కింద మారుతుంది. యు గాట్ ఇట్? ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా నేను ఇష్టంగా బరువు తగ్గాలి, నేను ఫిట్గా ఉండాలి, నేను కనిపించడానికి డ్రెస్సులలో పట్టాలి, హెల్తీగా ఉండాలి, యంగ్ మామ్ లాగా ఉండాలి, ఇష్టంగా చేస్తున్నారు. దట్స్ ఆసమ్. అట్లా చేస్తే వీళ్ళు తొందరగా ఓవర్కమ్ అవుతారు ఏదైతే హార్మోనల్ ఇష్యూస్ నుంచి. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఇన్సెక్యూరిటీతో ఎప్పుడైతే నువ్వు బాడీని చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నావో, భయంతో ఎక్కడ నా చేజారిపోతాడో అనే ఉద్దేశంతో, లేదు వీళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ హస్బెండ్ కనుక మెన్షన్ చేసినట్టయితే ఇప్పుడు నీతో హ్యాపీనెస్ లేదు, ఎక్కడ దాకా వెళ్తున్నారు, ప్లెజర్ అంటే అది కాదు. నేను ఎప్పుడు చెప్తాను, భార్యాభర్తల బంధంలో ఎప్పుడు కానీ సుఖము అంటే ద రొమాన్స్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఎట్ ద పర్సనల్ అంటే ఎంపతిగా, ప్రేమగా, కేరింగ్ గా ఉన్నాక ఇది అసలు ఇంత కూడా కాదు. అంటే నువ్వు ఆ పాయింట్ని చూసే బంధం భార్యాభర్తల్లోకి వచ్చిందా అని నన్నైతే కొంచెం షూక్ చేసిందనే చెప్తాను నేను. దానికోసం వెళ్ళి ఒక సర్జరీ చేయించుకుంటున్నారు అంటే నేనైతే హర్షించదగ్గదైతే కాదు అని చెప్తున్నాను. ఇంకా వేరే ప్రొఫెషన్లా సినిమాటిక్గా అక్కడ కూడా ఇది అవసరం లేదు. వేరే ప్లాస్టిక్ సర్జరీల్లో కూడా మనం చూస్తే ఏది రియాలిటీ కనిపిస్తలేరు, చెక్క బొమ్మల్లాగా ఉంటున్నారో అది దేరి పర్సనల్, దేరి ప్రొఫెషనల్, మనకు అది సంబంధం లేదు. బట్ ఏదైతే ఇంత ప్రైవేట్ సెన్సిటైజ్డ్ దగ్గర కూడా ఒక ఇన్సెక్యూరిటీతో చేసుకున్న భర్త కూడా నచ్చడేమో అనే ఒక బెంగతోటి నువ్వు ఆ ప్రైవేట్ పార్ట్ జనరల్గా గైనకాలజీ మనకు పిల్లలు పుట్టేటప్పుడు నిజంగా చెప్తున్నాను అప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటిది భర్త సుఖం కోసము ఒక సర్జరీకి వెళ్తున్నావు అని అంటే అది చాలా పెయిన్ తోటే వెళ్తారని మాత్రం వస్తుంది. అయితే ఆ భర్తలకు నాకు అర్థం కాదు, ఇలా భర్త సుఖపెట్టట్లేదు అని నోరు తెరిసి భార్యలు చెప్పగలిగితే ఎంతమంది భర్తలు తట్టుకోగలుగుతారు? సో బేసికల్గా ఎప్పుడు కానీ నీకు నువ్వేం పొందుతున్నావు అని ఆలోచించడం ఆపి మనమిద్దరం కలిసి ఏం పొందుతున్నామో, మనమిద్దరం కలిసి ఎంత హ్యాపీగా ఉండాలి అనే ఒక బంధమే వివాహ బంధము. నీకు అక్కడ నుంచి మీ అమ్మ వాళ్ళు పేరెంట్స్ వచ్చే దగ్గర నుంచి ఇలా ఉండాలి, లేకపోతే నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి, లేకపోతే నువ్వు బయటికి పోయినప్పుడు ఇలా ఉండాలి, తయారు ఎక్కువ కాకూడదు, కొంతమంది లిప్స్టిక్ వేసుకుంటే వేసుకున్నావు అంటారు, వేసుకోకపోతే వేసుకోలేవు అంటారు. ఇదే రకంగా నీ వైఫ్ నిన్ను టాంట్ చేస్తూ ఉంటే క్యాన్ యూ టేక్ ఇట్? నో. నేను ఫెమినిస్ట్గా నేను మాట్లాడట్లేదు. ఎవరైతే జెంట్స్, ఎవరైతే భర్తలు ఉన్నారో ఇలా టాంట్ చేసే వాళ్ళని ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్తున్నాను. చూడడానికి బాగలేదు, ఎక్స్పోజింగ్ ఉంది, లేకపోతే ఇబ్బంది కనిపిస్తుంది, నీ భార్య వాల్యూ పోతుంది, నీ భార్య గురించి చెప్తున్నావు, 100% చెప్పాలి. తండ్రి రోల్లో ఫిక్స్ అవ్వాల్సిందే. అప్పుడు చెప్పాలి, మేడం ఎట్లా పడితే అట్లా ఉండనిస్తామా అంటే నేను కూడా చెప్తాను అట్లా కాదు, పిల్లలు తల్లే ఈమెనే కనాలి. పిల్లలు కన్న తర్వాత ఐ కెన్ సే దిస్, ఐ హర్డ్ ఫ్రమ్ వన్ లేడీ. జనరల్గా సమాజానికి ఒక లేడీ ఏం కావాలి తెలుసా? చూడ్డానికి గర్ల్లా ఉండాలి, బిహేవ్ లేడీ లాగా చెయ్యాలి, మగాళ్ళలాగా పని చేయాలి. మరి మగాళ్ళలాగా పని చేయటం మొదలు పెడితే మగాళ్ళలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది కదా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? మొగాళ్ళలాగా బిహేవ్ చేసి కొంచెం కాళ్ళు చేతులు ఆడించాల్సి వస్తుంది కదా. కెన్ యూ టేక్ ఇట్ దట్? మగాడిలాగా మరి సమాజంలోకి వెళ్ళి పని చేస్తున్నాం కానీ మగాడిలాగా ప్రవర్తించకూడదు. మగాడిలాగా అంటే ఏంటి మేడం అని మీరు అడగచ్చు. మగాడిలాగా ప్రవర్తించడం అంటే వచ్చి బ్యాగ్ ఇట్లా పడేసి ఏ కాఫీ దే అని భర్తను అడిగితే ఫ్యామిలీ హెడ్లైన్లో వస్తుంది ఆ అమ్మాయి పేరు. వీళ్ళకి ఏం కావాలి అంటే సమాజానికి ఒక ఇది కావాలి, చూడ్డానికి అందంగా అమ్మాయిలాగా ఉండాలి, బిహేవ్ మాత్రం వెల్ మెచ్యూర్డ్గా ఉండాలి, పని మాత్రం మొగాళ్ళలాగా చేయాలి. ఇన్ని రోల్స్ ఒక మదర్ని, ఒక లేడీని ఎక్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్క అడుగులో ఒక టెస్ట్ పెడుతుంది సమాజం. ఆ టెస్టులలో ఎక్కడ పాస్ అవ్వకపోయినా ఆ లేడీ ఆ పెయిన్ని తీసుకొని తనను తను దోషిగా వేసుకొని
ఆ డిప్రెషన్కి గురయ్యి ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో కుక్కర్ ఏమొస్తుంది, సుయ్యి అని సీటీ వస్తుంది, పాతకాలంలాగా అన్నంలాగా వండితే ఇట్లా పొంగిపోతుంది. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. రకరకాల వేలల్లో వాళ్ళ వెంటౌట్స్, రకరకాలుగా స్ట్రెస్, డిప్రెషన్, హెల్త్ ఇష్యూస్ వచ్చేవాళ్ళు హెల్త్ ఇష్యూస్, సూసైడల్ టెండెన్సీస్ తోటి నరకం పడి ఆర్ బికమింగ్ అ బ్లాంక్ అవుట్స్ లాగా ఉండేవాళ్ళు. కొంతమంది ఆ కోపం పిల్లల మీద చూపించేవాళ్ళు, కొంతమంది ఆ కోపం తల్లిదండ్రుల మీద చూపించేవాళ్ళు, కొంతమంది ఆ కోపం సమాజం మీద చూపించేవాళ్ళు, కొంతమంది ఆ కోపంతో భర్తను రివెంజ్ తీర్చుకోవడానికి పక్కదారులు పట్టేవాళ్ళు కొంతమంది. దీనికి కారణం ఎవరు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సొసైటీకి, వెన్ యూ స్టార్ట్ జడ్జింగ్, డిమాండింగ్, ఆమె న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని కూడా నువ్వు మార్చుకోమని కానీ ఇలా ఉండాలి అని కానీ కనుక ఒత్తిడి తెచ్చినట్టయితే అది భార్యాభర్తల్లో సమైక్యత కానీ లేకపోతే సమపాలనలో కలిసి ఉన్నాము కానీ అనురాగం కానీ బంధం కానీ అనే ఒకటైతే అక్కడ వర్డ్ అయితే రాదు అని అయితే నేను చెప్తున్నాను. అయ్యో జస్ట్ పిల్లలకి పాలిచ్చిన తర్వాత బ్రెస్ట్ తగ్గింది అని కూడా డిసప్పాయింట్ అవుతారంట. పాపం అమ్మాయి ఏం చేస్తుంది, అది తన చేతిలో ఉందా? లేదు కదా. అది అంత ఇన్సేన్ అండి. నువ్వు మాతృత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నావు. చాలా పెయిన్ఫుల్ నేనైతే లేడీస్ అయితే అసలు మనం మాట్లాడలేము, వాటి గురించి ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. బట్ ఎనీవే కొంతమందికైనా అట్లీస్ట్ ఆలోచించగలుగుతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే ఎందుకు అంటే కోపంగా చెప్తలేము, మానవ సహజం. 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిగా ఉంటుంది, 25 ఏళ్ల వయస్సులో లేడీ ఒక మెచ్యూర్డ్ విమెన్గా మారుతుంది, 40 ఏళ్ల వయస్సులో చాలా అంటే ఒక అమ్మగా ఒక భార్యగా రోల్కి వస్తుంది. అంటే అది 50 ఏళ్ల వయసులో ఒక అమ్మమ్మ ఇది లేస్తుంది. ఈ యాంగిల్లో భార్య ఇన్ని మార్పులు మారితే భర్తకు మాత్రము ఏ ఏజ్లో కానీ ఒకే అందమైన అమ్మాయి మాత్రమే కావాలి. ఈ రూల్స్ అన్నీ తనకి సంబంధం లేదు. అది హ్యూమన్ టెండెన్సీ మెన్ది. కానీ మనం ఎంతో సంస్కారంతో చదువును ఒకటి నేర్చుకున్నాము, మనుషులను అర్థం చేసుకునే పరిపక్వత వచ్చింది కాబట్టి ఒక చిన్న ప్రయత్నం మనది, మనిషికి పెయిన్ అవుతుంది అనేది చెప్పదలుచుకోవడమే ఉద్దేశం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రభాస్ది ఒక మూవీ ఉంది, నాకు గుర్తుకు వస్తుంది లేదు. కాజల్ వాంట్ టు మ్యారీ ప్రభాస్ అండ్ తనకేమి ఇష్టమో పూర్తిగా మారాలనుకుంటుంది, బాగా ఇష్టం అతనంటే. సో బాగా మొత్తం మారిపోతుంటుంది, చికెన్ తినదో ఏదో తింటూ ఉంటుంది అతని కోసము. సో షీ కంప్లీట్లీ చేంజెస్. అయితే తను చేసుకొని అంటాడు ప్రభాస్, ఎందుకు అంటే తనులా ఉండాలి, నా కోసం అంత చేంజ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వదిలేసి వెళ్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ప్రతి మనిషి కోసం ప్రతి మనిషి కొంచెం మారాలి అనేది చాలా సున్నితంగా చాలా అందంగా చేయటం జరిగింది. అలా ఉండాలి మార్పు అనేది. కానీ బలవంతంగా ఇలా సుఖాల కోసము శరీరాలను మార్చేసుకుని ఇప్పుడు నాకు ఈమె నచ్చలేదు, నేను ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటా, నువ్వు సుఖం ఇస్తలేవు, నేను ఇంకొక యంగ్ గర్ల్ని పెళ్లి చేసుకుంటా అనే ముందో అసలు వీళ్ళకి నోరెట్లా వస్తుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. బికాజ్ అదే మాట వెన్ ఆపోజిట్ పర్సన్ సేస్ వాట్ ద హెల్ యూ విల్ డూ. ఎందుకంటే నువ్వు ఇంకా 5-10 ఏళ్ళు 5-6 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పెద్ద ఉంటారు జెంట్స్. ఇఫ్ ద గర్ల్స్ ఈస్ సో ఎప్పుడు ఆ మాట్లాడే ముందు ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోండి ఏదైనా ఖచ్చితంగా. అందుకనే ఒక్కటి కాన్షియస్ లివింగ్, అవేర్నెస్తో మాట్లాడండి అనే పదాలు జీవితంలో ఇంప్లిమెంట్ ట్యూన్ చేసుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చింది డిమాండ్ చేయటము చాలా తగ్గుతుంది. ఎవ్వరు వాంటెడ్గా చెప్పర్రా, ఆ టైంలో అనిపించింది అనేసి, ఎందుకంటే పెద్ద ఫరక్ పడదు, పడి ఉంటారు, ఇట్స్ ఓకే. ఎక్కడ పోతే అర్థమవుతుందా? అందుకనే ఆ నోటికి అదుపు పదుపు లేకుండా పోతుంది. వెన్ యూ స్టార్ట్ లివింగ్ కాన్షియస్లీ, ఈ మాట అంటే ఆ మనిషి ఏం నొచ్చుకుంటుంది, ఆ మనిషి ఆ మాట మళ్ళీ నన్ను అంటే నా దగ్గర సమాధానం ఉందా అని ఒక్క క్వశ్చన్ చేసుకోవటం ప్రతి మనుషులు స్టార్ట్ చేస్తే ఇంకొకళ్ళు హర్ట్ అవ్వడానికి, ఈ పెయిన్కు గురవ్వడము ఖచ్చితంగా తగ్గిద్దని మాత్రం చెప్తాను నేను. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.